మల్లన్న సన్నిధిలో వైభవంగా జ్వాలా తోరణం, భక్తులతో కిటకిటలాడిన శ్రీశైలం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి స్నానాలు. నల్గొండ జిల్లా చెరువుగట్టు క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం. అమ్మవారి పాదాల చెంత కార్తీక దీపారాధన. సముద్ర స్నానాలకు పోటెత్తిన భక్తులు. కొత్తపట్నం సముద్ర తీరాన భక్తుల సందడి. పున్నమి వెన్నెల్లో మలయప్ప వైభవం. తిరుమల గరుడ సేవలో వెల్లువెత్తిన భక్తజనం. ఇవాళ రేపు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ పర్యటన. బీజేపీ అభ్యర్థుల తరపున మరాఠ్వాడ, విదర్భల్లో ఎన్నికల ప్రచారం. వరి పంటకు బోనస్ పేరుతో బోగస్. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. 10 ఏళ్లు రైతులకు అన్యాయం చేసి ఇప్పుడు మొసలి కన్నీరా? బీఆర్ఎస్ దుష్ప్రచారం ఆపాలన్న శ్రీధర్ బాబు. రైతుల మనోధైర్యం దెబ్బతీస్తోన్న బీఆర్ఎస్, బీజేపీ. నీతిమాలిన రాజకీయాలు వద్దని తుమ్మల ఆగ్రహం. తెలంగాణలో పసలేని కాంగ్రెస్ పాలన. అక్రమ కేసులు, అరెస్టులతో కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే వివేక్ విమర్శ. పేదలకు సొంతింటి కల నెరవేరుస్తా. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు భరోసా. అసెంబ్లీకి వస్తే అప్పుల లెక్కలేంటో తేలుస్తాం. ప్యాలెస్లో కూర్చుని మాట్లాడడం కాదంటూ జగన్కు సీఎం చంద్రబాబు కౌంటర్. ఏపీ శాసన మండలిలో మద్యం మంటలు. మద్యం పాలసీపై ఎమ్మెల్సీ దువ్వాడ, మంత్రి కొల్లు రవీంద్ర మాటల తూటాలు. ఏపీ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జైశంకర్తో సీఎం చంద్రబాబు భేటీ. ఇవాళ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొననున్న చంద్రబాబు. వీధుల్లో చెత్త వేస్తే నీళ్లు, కరెంట్ కట్ చేయిస్తా. రోడ్లను రోత పుట్టించవద్దని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక. చిన్నారుల చిరునవ్వుల కోలాహలమే లక్ష్యం. గుంటూరు జిల్లా నంబూరు వివిఐటిలో ప్రపంచ బాలోత్సవం. అభిమానులతో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగం. కుప్పం నుంచి పాదయాత్రగా ఎన్టీఆర్తో అభిమానుల భేటీ. కేంద్ర మంత్రులకు వైఎస్ షర్మిల కీలక లేఖ. పెన్షన్దారుల కష్టాలను దూరం చేయాలంటూ విజ్ఞప్తి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ హెలికాప్టర్ నిలిపివేత. టేకాఫ్కు ఏటీసీ అనుమతి నిరాకరణ. గత ప్రభుత్వాలు వెనకబడిన వర్గాలను పట్టించుకోలేదు. ఆదివాసీల సంక్షేమం కోసం ఎన్డీఏ కృషి చేస్తుందన్న ప్రధాని. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ విచారం. అధికారంలోకి రాగానే ముగింపు పలుకుతామని హామీ. హైదరాబాద్లో ఘనంగా రెసో ఫెస్ట్ సెలబ్రేషన్స్. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న కరణం మల్లేశ్వరి, మురళీ శర్మ. సెంచురీలతో చెలరేగిన సంజు, తిలక్. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయంతో సిరీస్ కైవసం.